హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాస్టర్ ప్రవీణ్ గారి మృతికి సంబంధించి ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మరోవైపు క్రిస్టియన్ సంఘాలు పాస్టర్లు కూడా ఆందోళన చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే లోకేష్ గారు రియాక్ట్ అయిపోయారు దీనిపైన. సరే, ఈ విధంగా ఇష్యూ అవుతుంది కదా అని ఒక మీడియా పర్సన్ అడిగినప్పుడు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధిల కోసం చేస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా మనం ముందుగానే గ్రహించి ఉండాలి, ముందు జాగ్రత్త కొద్ది ప్రజలు కూడా చూస్తూ ఉండాలని చెప్పేసి ఆయన చెప్పారు. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా ప్రేరేపిస్తున్నారా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఆ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, లోకేష్ గారి కామెంట్స్ ని అంటే పొలిటికల్ గా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక పొలిటికల్ విమర్శలో భాగంగా పాస్టర్ ప్రవీణ్ గారి ఇష్యూలో ఆయన చేశారు అనుకోవచ్చా, లేకుంటే నిజంగా అక్కడ పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో చాలా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి కదా క్రిస్టియన్ సంఘాల నుంచి, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోవచ్చు? ఆయన కామెంట్స్ ను ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం? ఇప్పుడు మనం ఒకటే, ఇక్కడ క్రిస్టియన్స్ అనేది ఎప్పుడు కూడా మతాలు విద్వేషణ అనేది ఏపీలో రాలేదు. అంటే ఏ ముస్లిమ్స్ తో కానివ్వండి, క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ఎక్కడ విధ్వంసాలు అనేది రెచ్చగొట్టలేదు, ఎప్పుడు జరగల. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రవీణ్ గారు యాక్సిడెంట్ గా చనిపోయారు, ఆ వ్యక్తిని ఏ రకంగా ఇచ్చేసారంటే హత్య చేశారనే వరకు తీసుకెళ్ళారు. ఆయన తర్వాత ఇద్దరు చనిపోయారు మళ్ళా క్రిస్టియన్స్. కానీ వాళ్ళు అంటే వాళ్ళు ఏం పాస్టర్స్ కాదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా హిందువుల్ని ద్వేషగా మాట్లాడలేదు, హిందువులు కానివ్వండి ముస్లిమ్స్ కానివ్వండి ఎక్కడ మాట్లాడలేదు. అదే ప్రవీణ్ గారు ఏంటంటే సీతమ్మార్ని గురించి మాట్లాడటం కానివ్వండి, హిందువులు ఇది కూడా అంటే కొన్ని ప్రసాదాలు తినకూడదని కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చాలా రకాల మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. ముస్లిమ్స్ కూడా అలాగే ముస్లిమ్స్ మహిళల్ని కూడా కించపరిచినట్టు మాట్లాడటం కానీ ఇవన్నీ జరిగాయి. సో దాన్ని వీళ్ళు తీసుకోవటం మొదలు పెట్టారు. అంటే ఆయన కాంట్రవర్షియల్ గా మాట్లాడాడు కాబట్టి కుటుంబ ప్రభుత్వం ఆయన్ని లేకుండా చేయాలనే ప్రయత్నం చేసింది అనే ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్లానింగ్ కి వచ్చారు. అది ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఆయనకి ఒక గౌరవం ఉండుంటదేమో, మేబీ క్రిస్టియన్స్ లో ఆయనకి ఒకటి అనిపించి ఉండొచ్చు, ఏంటంటే ఆయన చనిపోయారు యాక్సిడెంట్ గా అనేది ఒక మర్యాద అనేది ఉండేది కదా. ఇప్పుడు యాక్సిడెంట్ గా చనిపోయారు, యాక్సిడెంట్ లో అంటే అయ్యో పాపం అనిపించేది ఎవరికైనా, అయ్యో పాపం అలా ఎలా చనిపోయారని. కానీ ఆయన్ని చిలవలు పలవలు చేసి ఆయన విషయాన్ని రాద్ధాంతం చేసి కొంతమంది పాస్టర్స్ ఏమంటే ఆయన చావుని కూడా అంటే ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, ఒక ఆధిపత్య పోరు అనేది వాళ్ళల్లో ఉంటది. ఆయనకన్నా నేను పెద్ద పాస్టర్, ఆయనకన్నా నేను బాగా స్పీచ్ ఇవ్వగలుగుతాను అంటే వాళ్ళకి ఆయన చనిపోయారనే బాధ కన్నా కూడా అక్కడ ఈ టైం నేను ఎలా యూజ్ చేసుకోవాలి, అది ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నాం, వైసీపీ సపోర్ట్ ఉంది వాళ్ళకి. సో దీన్ని ఇంకా రెచ్చగొట్టే మాట్లాడాలి, అక్కడ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. సో నేను ఇప్పుడు దీన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి, నేను దీన్ని ఎలా మాట్లాడాలి, దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో నోటుకు వచ్చినట్టు మాట్లాడటం. అండ్ ఇప్పుడు పోలీసు వ్యవస్థకైనా సరే గవర్నమెంట్కైనా ఎలా ఉంటది, ఈయన ఎంత మారి ఏదో రకంగా వెళ్ళిపోతే రేపు ప్రజల్లో విధ్వంసాలు అనేది, ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ చెడ్డవాళ్ళని అనలేరు, హిందువులు అట్లాంటివి ఉండదు. సో ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఈ కొంతమంది ఆలోచన ధోరణితో ఏమవుతుందంటే వీళ్ళిద్దరికీ గొడవలు స్టార్ట్ అవ్వాలి. సో వైసీపీ పార్టీ కానివ్వండి వాళ్ళంతా మనం ఎంజాయ్ చేయాలి, గవర్నమెంట్ పడిపోయే విధానంగా అయినా కూడా మనం పనిచేయాలన్నంత ఆలోచనకి వెళ్ళిపోయారు, తీవ్రంగా ఆలోచించేశారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగకపోయినా వీళ్ళ ఆలోచన విధానం ప్రజల్లో ఒక భయం అనేది, ఏపీలో ఒక భయానక వాతావరణం తీసుకురావాలనే ఆలోచనకి వెళ్ళిపోయారు. అదేదో హత్య చేసినట్టు ఈ రకంగా రూమర్స్ అన్ని క్రియేట్ చేయటం ఇవన్నీ చేశారు. సరే, అవన్నీ చేయటం ఒకటి. పోలీస్ ఎంక్వైరీలో ఏం తెలియదు అంటే ఆయన హైదరాబాద్ నుంచి ప్రయాణించడం దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు సీసీ ఫుటేజ్ తీశారు. సో ఆయన ఎక్కడెక్కడ ఫోన్ పేలు చేసింది, ఇప్పుడు సీసీ ఫుటేజ్ తీసిన దాన్ని కూడా వీళ్ళు ఏ రకంగా డే టు టైంతో సహా చూపెడుతుంటే కూడా మళ్ళా వీళ్ళు ఎక్కడో ఒకళ్ళని అదేలాగా కలర్ షర్ట్ టీ షర్ట్ వేసి అదేలాగా మాస్క్ ఉన్నది చూపెడితే ఈయన మాస్క్ తీసేసి కొంచెం ఏదో ఎవరినో పెట్టి ఫోటో తీసి దాన్ని పక్కన పెట్టి చూపెడుతూ కొంతమంది ఒక సైకోయిజం అనాలి ఇలాంటి వాళ్ళని చూస్తే. అంటే మీరు కొట్టుకు చావాలరా అని వీళ్ళ ఆలోచన, మీరు ఏమైనా అయిపోండి, అంతేగాని దీన్ని మేము హత్యగా చిత్రీకరిస్తాం అనే ఆలోచన. ఇప్పుడు ఫోన్ పే అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది, ఆ ఫోన్ పేలో నుంచి ఎంత అంటే అకౌంట్ నుంచి ఎప్పుడు ఎక్కడ ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది అనేది. మందు కొన్నప్పుడు అదే మా లిక్కర్ షాప్ దగ్గర అదే దొరికింది, పెట్రోల్ బంక్ దగ్గర, ఇవన్నీ డే టు టైంతో సహా వాళ్ళకి తెలుస్తున్నాయి కదా.
సో వాళ్ళ కుటుంబం కన్నా ఎక్కువ తెలుసా వీళ్ళకి? తెలియదు కదా. సో డ్రింక్ చేస్తారా చేయరా అనేది, ఇప్పుడు పాస్టర్స్ అందరూ తాగకూడదు అనేది రూల్ అయితే లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు అదే హిందువుల పౌరోహిత్యంలో అయితే నాన్ వెజ్ తినకూడదు, డ్రింక్ చేయకూడదు అనేది అయితే ఉంటది ఖచ్చితంగా. పాస్టర్స్ కి అది నియమం కాదు, నియమం లేదు. సో వాళ్ళు ఎవరు డ్రింక్ చేయకూడదు అనే నియమం లేదన్నప్పుడు వాళ్ళు తాగటంలో వాళ్ళకి తప్పు కాదు. తప్పు కాదన్నప్పుడు ఆయన తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది? కాకపోతే మోతాదు ఎక్కువ అయి ఉండొచ్చు మేబీ. సరే ఆయనకి స్పృహ లేకుండా ఉండొచ్చు. సరే ఆయన చనిపోయిన దాన్ని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి అనే ఆలోచనలో వైసీపీ వాళ్లే కానివ్వండి, కొంతమంది పాస్టర్స్ ని వాళ్ళు రెచ్చగొట్టి మాట్లాడిచ్చిన విధానం కానివ్వండి. సో ఈ నాటకీయతంతా వారం రోజులు ప్రజలందరూ చూశారు. అంటే ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో మత విధ్వంసాలు రెచ్చగొట్టి గొడవలు జరిగింది ఎక్కడా లేదు. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో షర్మిల్ గారు మాట్లాడటం కూడా జరిగింది. అంటే తనే చెప్పారు వైసీపీ చేస్తున్న అరాచకాలే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో అలాంటిది లేదు, మత విధ్వంసాలు రెచ్చగొట్టేది అదే అట్లాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు కూడా జరగలేదు, కానీ ఇప్పుడు అది కూడా చేయిస్తున్నారు, ఈ ఆలోచన అంతా వైసీపీ వాళ్ళదే అని చెప్పి ఆవిడ మాట్లాడటం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మనకు ఇంటి దొంగ తెలుస్తారు, ఇంట్లో ఇలాంటి నేచర్ ఈ అలవాట్లు ఉన్నాయనే పద్ధతి ఎవరికి తెలుస్తుంది? ఇంట్లో వాళ్ళకే తెలుస్తాయి కదా. అది షర్మిల గారికే తెలుస్తుందేమో కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఇలా ఉంటది అనేది. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు బయట వచ్చారేమో కానీ రాజకీయంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర అంటే ఆలోచన విధానం పంచుకొని ఉంటారు, ఆవిడ తెలిసి ఉంటది. సో ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటది, ఎలా ఆలోచిస్తారు. కోడికత్తి ఇన్సిడెంట్ అప్పుడు కూడా ఆవిడ ఉన్నారు కదా, బాబాయ్ హత్య టైంలో కూడా ఉన్నారు కదా, ఒక గులకరా ఇష్యూ అప్పుడు లేరు. కానీ మీద ఇట్లాంటి అంటే రాజకీయ పరంగా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనే ఆలోచన ఆవిడకి తెలిసే ఉంటది. సో అందుకే ఆవిడ ఓపెన్ గా బయట చెప్పారు కదా. సో ఈ రోజున పాస్టర్స్ దీన్ని భుజానకేసుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే కాదు కదా. మరీ కొంతమంది సినిమా హీరో రాజా లాంటి వాళ్ళే కానివ్వండి, ఇంకొంతమంది పాస్టర్సే కానివ్వండి, ఇదే సాకు టైము దొరికినట్టు అందరు అంటే హిందువులు గురువులుగా భావించే వాళ్ళందరినీ నోటుకొచ్చినట్టు తిట్టడం, సో హిందూ మతాల్ని కించపరిచేటట్టు మాట్లాడటం ఈ వారం రోజుల్లో. అంటే ప్రవీణ్ గారు చనిపోయారనే బాధ పక్కన వాళ్ళకి అసలు లేదు. ఆ పాస్టర్స్ ఎవరైతే వచ్చి కొంతమంది మాట్లాడారో మీడియా ముఖం, వాళ్ళకి ఆయన చనిపోయారనే బాధ లేదు వాళ్ళకి. సో అవకాశం దొరికింది, ఇప్పుడు మనం హిందువుల్ని ఎలా మాట్లాడాలనే ఆలోచనతో మాట్లాడారు. అంటే అప్పుడే కదా విధ్వంసాలు రెచ్చగొట్టడానికి ఉంటది. సో వాళ్ళ ప్రసాదాల కాడ నుంచి వాళ్ళ మతాచారాల గురించి, హిందువుల మతాచారాల వరకు కూడా అన్ని రకాలుగా నానా రకాలుగా మాట్లాడటం. ప్రసాదాల గురించి మాట్లాడుతున్నారే వీళ్ళు, హిందువుల ప్రసాదాల గురించి. ఒక్కటే చెప్తున్నా, హిందువులు రైతులు ఎక్కువ భాగం ఉంటారు హిందువుల్లో. సో రైతులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక పంట అంటే నాటేటప్పుడు కూడా గణపతి దేవుడికి అంటే విఘ్నేశ్వరుడికి పూజ చేసి నాటుతారు. కుప్పలు ఊడ్చేటప్పుడు కూడా అక్కడ వినాయకుడిని పెట్టి పూజ చేసే కుప్పలు ఊడుస్తారు. అలా ప్రతి పంటకి వరి నాటినప్పుడే కానీ ఆ కుప్పలు ఊడ్చినప్పుడే కానివ్వండి వినాయకుడికి ఖచ్చితంగా మొక్కుతారు. అది హిందువుల పద్ధతి, ఆచారం. అట్లని ఈ క్రైస్తవుల మతస్థులు అందరూ హిందువులు పెట్టిన వరి పండించిన భోజనం తినట్లేదా? తింటున్నారు కదా. అది హిందువులు పండించినప్పుడు నైవేద్యంగా పెట్టిందే కదా ధాన్యం, అది మీరు తినట్లేదా? తినకూడదని వాళ్ళకి ఎవరైతే మతం పుచ్చుకున్న వాళ్ళకందరికీ ఒక విధ్వంసాలు రెచ్చగొట్టడం. సో అది ప్రసాదం కాదా? సరే ఈ రోజున అది హిందువులకు లేదు. ఎందుకంటే మీరు క్రిస్టియన్స్ పిలిచినా వెళ్ళి భోంచేస్తారు హిందువులు, ముస్లిమ్స్ పిలిచినా వెళ్ళి భోంచేస్తారు, దర్గాలకి వెళ్తారు హిందువులు, చర్చిలకి వెళ్తారు. సో వాళ్ళని కూడా అంతే గౌరవిస్తారు. ఎందుకంటే ముస్లిమ్స్ తీసుకోండి, అల్లాలు చేయిందే వాళ్ళ మాంసం కొట్లో మాంసం అనేది కోడికైనా అల్లాలు చేస్తారు. సో హిందువులు అందరూ వెళ్ళి ముస్లిమ్స్ కొట్లలో తెచ్చుకుంటారు, మీరు కూడా వెళ్ళి తెచ్చుకుంటారు కదా. అక్కడ అల్లాలు చేయింది మీరు తింటున్నారా? అది వాళ్ళ ప్రసాదమే కదా. అంటే మీ స్వార్థం కోసం కొంతమంది అమాయకులతో మీరు ఇలా మాట్లాడిస్తున్నారు. నాకు తెలిసి కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు పనిచేసే వాళ్ళు చెప్తారు, రోజు పిడికిడి బియ్యం పెట్టాలంట, వేరుగా పెట్టాలంట, వారం వారం అది చర్చికి తీసుకెళ్ళి ఇవ్వాలంట. ఆ బియ్యం నేను అదే చెప్తాను, ఆ బియ్యం రైతులు పండించిందేగా. నేను అనుకుంటాను ఈ పద్ధతి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైజ్ ఉండొచ్చు. ఇండియా వైజ్ పండించే రైతులందరిలో కూడా తమిళనాడు, ఇప్పుడు నాకైతే సౌత్ సైడ్ అంతా ఈ కల్చర్ అయితే ఉంటది. సో వరి పండిస్తారు కాబట్టి.
సో వీళ్ళందరూ రైస్ ఎలా దేవుడు ప్రసాదం కిందే భావిస్తాం మనం. అలాంటిది తిని బతకట్లేదా? అదే చర్చికి తీసుకెళ్ళట్లేదా ఆ బియ్యం? అదే చర్చిలో వీళ్ళు ఇస్తున్నారు బియ్యం. అంటే ఏంటి, మీరు విధ్వంసాలు రెచ్చగొడుతున్నారా? ఒక పాస్టర్ చనిపోయిన బాధ లేక వీళ్ళకి బాధ అనేది లేదు వీళ్ళల్లో. కొంతమంది సైకోల్ లాగా తయారైపోయారు. ఆర్గ్యుమెంట్లు, ఆయన ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, వాళ్ళ వైఫ్ చెప్తున్నారు బయట వచ్చి. గవర్నమెంట్ బాగా దీని గురించి లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నాకు నమ్మకం ఉంది. ఎందుకు డిస్టర్బెన్స్? అసలు ఆవిడ ఫస్ట్ డేనే చెప్పేశారు నేను క్షమిస్తున్నాను అని చెప్పి. అంటే ఆవిడకి అప్పటికే తెలుసు ఏం జరుగుంటుందని. ఇప్పుడు ఎవరికైనా సరే ఇంట్లో సభ్యులకి తెలుస్తాయి కదా, వాళ్ళ అలవాట్లే కానివ్వండి, వాళ్ళ ఇది కానివ్వండి, వాళ్ళకి తెలుస్తుంది. అట్లాంటిదే ఉంటే వాళ్ళ వైఫ్ వచ్చి మాట్లాడుతుంది కదా, చెప్తుంది కదా. సో ఆవిడకి ఎక్కడైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో డౌట్ ఉంటే ఆవిడ వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు, రమ్మని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిచారు కదా. సరే, కానీ ఈ రోజున వైసీపీ చేస్తున్న అరాచకాలు ఏ తారా స్థాయికి వెళ్ళిపోయాయి, మత విధ్వంసాలు రెచ్చగొట్టే స్థాయికి వెళ్ళిపోయారు అని అంటే ప్రజలు, నేను చెప్పేది ఏంటంటే ఒకటి, శవ రాజకీయాలు చేయడానికి అలవాటు పడిపోయింది వైసీపీ పార్టీ. గతంలో నుంచి చూస్తున్నాం మనం శవ రాజకీయాలు చేయడం. సో ఇప్పుడు కూడా ఎన్ని శవాలు దొరికితే అన్ని శవాలకి రేపు వెళ్తారనమాట ఓదార్పు యాత్ర. ఇంకొక ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసి, సో నేను దానికోసం నేను వస్తున్నాను అనే రకంగా కూడా మాట్లాడతారు. అంటే ఇద్దరు కొట్టుకొని, ఒక హిందువులు ఒక క్రిస్టియన్స్ కొట్టుకొని చచ్చిపోతే సో నేను వస్తానని. సో దాన్ని మళ్ళీ ఇంకోటి కూడా మీరు చూడండి, దాన్ని ముస్లిమ్స్ కూడా ఆపాదించారు. ముస్లిమ్స్ కూడా చంపేశారు, ఆయన చంపేశారేమో అనేది కొంతమంది ముస్లిమ్స్ మీద కూడా పెట్టారు. అదే ముస్లిమ్స్ తో కౌంటర్ గా కూడా ఇప్పించారు వైసీపీ వాళ్ళు, అదే సోషల్ మీడియాలో పెట్టారు. అంటే దీని వెనకాలంతా ఎవరున్నారు? వైసీపీ వాళ్ళు చెప్పినట్టు కొంతమంది పాస్టర్స్ మాట్లాడటం, విధ్వంసాలు రెచ్చగొట్టేటట్టు హిందువులకి ముస్లిమ్స్కే కానివ్వండి క్రిస్టియన్స్ 3 కొట్టుకోవాలి. సో ఇది వాళ్ళ ప్లాన్, వాళ్ళ స్కెచ్. సో ఇవన్నీ బెడ్స్ కొట్టాయి. ఈ రోజున ప్రతిదీ ఆయన టైం టు టైం ఎక్కడెక్కడ ఉన్నాడు, ఒక 3-4 గంటలు ఆయన కనపడకపోతే కూడా ఎక్కడ ఉన్నాడు ఏంటి, ఇవన్నీ క్లియర్ గా ఒక పిక్చరైజేషన్ వచ్చేసిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితి. సో లోకేష్ గారు కూడా అదే అనింది. కానీ చాలా చాకచక్యంగా పోలీసులు ప్రతిదీ మినిట్ టు మినిట్ ఆయన ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నాడు అనేది మొత్తం క్లారిటీ తీసుకోబట్టి ఈ రోజు ప్రజల్లో కూడా అందరికీ కూడా ఒక నమ్మకం వచ్చింది. సో ఒకవేళ మేబీ సీసీ ఫుటేజ్లు ఎక్కడా దొరకలేదు అనుకున్నప్పుడు ఏ రకమైన కల్లోలం సృష్టించేవాళ్ళు? అంటే లోకేష్ గారు కూడా అదే అంది, మత విధ్వంసాలు రెచ్చగొట్టడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. ప్రవీణ్ గారిని కూడా వాడుకున్నారు, చనిపోయిన వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వకుండా. సో ఆయన కూడా అడ్డం పెట్టుకొని శవ రాజకీయాలు చేశారనేది లోకేష్ గారు అంటాం కూడా జరిగింది. పోలీసులు మొదటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి అంటే ఇంత తాత్సారం ఎందుకు చేస్తారు, ఒక 2-3 రోజుల్లో లాంచ్ చేస్తుంటే ఇంత చర్చ రగడ అయ్యుండేది కాదేమో కదా. ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్ సంఘాలు చాలా పోస్టులు నేను చూసాను, ఏ విధంగా పెడుతున్నారంటే ఇన్ని రోజుల దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చనిపోయారు అన్నట్టుగా సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు రేపటి రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆ విధంగానే వస్తుంది, ప్రిపేర్ చేసేసారు, అందుకే ఇంత తాత్సారం చేస్తారని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను చెప్పేది ఒకటిను, ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఒకటి ఇక్కడ ఇది మతాలు విధ్వంసాలు రెచ్చగొట్టే స్థాయి. ఇప్పుడు పోలీసులకు తెలుస్తుంది వాతావరణం సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఆయనకి కరెక్ట్ గా అదే చచ్చిపోయిన టైం వీళ్ళు ఈ రకంగా మాట్లాడే టైంలో డ్రింక్ చేసి చనిపోయారా అని అంటే వీళ్ళు ఏ రకంగా అల్లర్లు చేసి ఏ రకంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే ప్లానే కదా వాళ్ళది. సో ఎవిడెన్స్ చూపెట్టి ఎవరికైనా అదే అనిపిస్తుంది, ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు ఎలా చెప్తారు ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారా అనేది ఇప్పుడు కూడా అంటున్నారా లేదా? అది చూపెట్టబట్టి ఇప్పుడు ఆ మాట వచ్చింది. చూపెట్టకపోతే మీరు కావాలని చంపేసేసి మీరు ఆ మాట అంటున్నారని కూడా అంటారు. సో ఎందుకైనా సరే ఎవిడెన్స్ తో చెప్పాలనే ఆలోచన డిపార్ట్మెంట్ కు ఉండొచ్చు, కాదనట్లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే తీవ్ర స్థాయిలో ఉంది ఆ రోజున. ఆ టైంలో బయట పెట్టకపోవడమే మంచిదే అయ్యిందేమో. పెట్టుంటే మతాల మధ్య ఈ 3 మతాలకి అప్పుడు ఏంటంటే వెంటనే ముస్లిమ్స్ మీద కూడా వెళ్ళిపోయింది, ముస్లిమ్స్ ను కూడా టార్గెట్ చేశారు ఆ టైంలో. ముస్లిమ్స్ వాళ్ళు చంపారని చెప్పేసి మళ్ళీ హిందూస్ అన్నారు. అంటే ఈ 3 మతాలు